హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకునేది ఎంతో నోరూరించే ఆవకాయ పచ్చడి. తయారు చేసుకునే విధానం చూడండి. ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో మామిడికాయలన్నిటిని వేసి ఒక 25 మినిట్స్ నీళ్ళల్లో నానబెట్టాలి. అలా నానబెట్టడం ద్వారా ఆ మామిడికాయ పైన ఉన్నటువంటి సొన అనేది మొత్తం పోతుంది. ఆ తరువాతకి ఒక్కొక్క మామిడికాయని తీసుకొని నెమ్మదిగా ఆ మామిడికాయ పైన కడుగుతూ ఉండాలి. అలా ఎందుకు కడగాలంటే మనం మామిడికాయలు కోసినప్పుడు మామిడికాయ సొన అనేది ఏదైతే ఉందో ఆ కాయలపైన పడుతుంది. కాబట్టి పచ్చడికి అలా ఉంటే ఖరాబ్ అవుతుంది. అందుకోసమనే నీళ్ళలో నానబెట్టేసేసి ఆ తర్వాతకి ఈ మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగి ఒక బకెట్లో వేసి ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టకపోయినట్టయితే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. అందువలన మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని ఒక దాంట్లో బౌల్లో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క కాయను తీసుకొని ఒక పొడి గుడ్డతోటి ఆ కాయల్ని శుభ్రంగా నీళ్లు లేకుండా తుడుచుకొని అన్నీ ఆరబెట్టుకోవాలి పక్కన. ఇలా చేయడం ద్వారా పచ్చడి ఖరాబు కాకుండా మంచిగా ఉంటుంది. ఆవకాయ పచ్చడికి మామిడికాయలు మంచి పెద్ద పెద్దవిగా ఉండాలి. ఎందుకంటే అలా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. పెద్ద కాయలనే ఎంచుకోవాలి మామిడికాయ పచ్చడికి. మామిడికాయ చిగుళ్ళు కట్ చేసుకొని మామిడికాయని చెరసగం చేసుకోవాలి. అలా చేసుకున్న మామిడికాయని మళ్ళీ 4 ముక్కలుగా చేసుకొని ఆ తర్వాతకి మనకి పచ్చడికి ఏదైతే ఉందో ఆ సైజ్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే కొందరు ముక్కల్ని పెద్దగా కట్ చేసుకుంటారు, కొందరు పచ్చడి ముక్కల్ని చిన్నగా పెట్టుకుంటారు. మనకిష్టం వచ్చిన సైజులో మనం కట్ చేసుకొని పచ్చడి విధానానికి కాయల్ని తయారు చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఆ తెల్లటి టెంకాయ జీడి అనేదాన్ని తీసేయాలి. ఆ జీడి అనేదాన్ని ఈ మామిడికాయ పచ్చడికి ఉపయోగించరాదు. అలా ఆ జీడిని ఒకవేళ పచ్చడిలో ఉపయోగిస్తే మామిడికాయ పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. ఈ పచ్చడికి అంత పెద్ద ఖర్చే ఉండదండి. ఓన్లీ మసాలాలు, నూనె, కొన్ని ఐటమ్స్తోనే ఈ మామిడికాయ పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చు. దీన్ని చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ ఆవకాయ పచ్చడి చాలామంది ఈ సమ్మర్ సీజనల్ ఫుడ్గా పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ఆవకాయ పచ్చడి చాలా రకంగా ఉపయోగపడుతుంది. వేడి వేడి అన్నంలో ఆవకాయ ముక్క ఒక్కటి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచి అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందంటే మనం నోటితో చెప్పలేమండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఈ ఆవకాయ పచ్చడి తయారు చేసుకుని చూడండి. ఎంత అద్భుతంగా, ఎంత రుచిగా ఉంటుందో. అంతేకాకుండా ఈ ఆవకాయ పచ్చడి అనేది దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ అనేక రకాలుగా వాడుకోవచ్చు ఈ ఆవకాయ పచ్చడిని. మీరు కూడా తయారు చేసి చూడండి. మామిడికాయ ముక్కలన్నిటిని ఒక సైజుగా కట్ చేసుకున్న తర్వాతకి వాటన్నిటిని ఒక పొడి గుడ్డతోటి కాయలన్నిటిని తుడుచుకుంటూ శుభ్రం చేయాలి. పచ్చడి తయారీ విధానం: ముందుగా మనం ఒక ప్లాస్టిక్ బౌల్ లాంటి దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మనం మామిడికాయ పచ్చడి కలుపుకుంటానికి ఈ టబ్బు లాంటిది అయితే పచ్చడి తయారీ విధానానికి చాలా సులభంగా మనకు ఈజీగా ఉంటుంది. మెంతుపిండి మనం షాప్లో కొన్న దానికంటే మెంతులతోటి మనం ఇంట్లో మిక్సీ జార్లో పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర కూడా ఈ మెంతుపిండితో పాటు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆవపిండి కలుపుకోవాలి. ఈ ఆవపిండి ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో మనం ఇంట్లో మిక్సీ జార్లో పట్టుకొని వేసుకుంటేనే ఈ పచ్చడి తయారీ విధానానికి చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేసిన ఈ మసాలాలన్నింటినీ ఆ ముక్కలకు అంటేలా బాగా నిదానంగా కలుపుకోవాలి. ఆ ముక్కలకు అనేది ఈ ఆవపిండి, ఈ జీలకర్ర, ఈ మెంతుల పౌడర్ అనేది ఆ ముక్కలకి మంచిగా పట్టేలా మనం చూసుకొని కలుపుకోవాలి. అప్పుడే పచ్చడి మంచి రుచిగా, సువాసనగా, మంచి వాసన అనేది వస్తుంది ఈ మసాలాల వల్ల. ఈ మామిడికాయ పచ్చడిలో వెల్లిపాయల పేస్ట్, కారం వెల్లిపాయల పేస్ట్ కలుపుకోవాలి. ఎందుకంటే వెల్లిపాయలు ఈ మామిడికాయ పచ్చడిలో ఎంత ఎక్కువ వేస్తే పచ్చడి అంత టేస్టీగా, అంత రుచికరంగా ఉంటుంది.
అలా ఈ పేస్ట్ వేసిన తర్వాతకి ఆ మామిడికాయ ముక్కలన్నిటికీ అతికేలా మంచిగా నిదానముగా ఒక్కొక్క ముక్కకి ఆ పేస్ట్ ఇట్లా రుద్దుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే ఈ మసాలాలన్నీ తగులితేనే ఆ మామిడికాయ పచ్చడి అనేది చాలా సువాసనగా మంచి టేస్టీగా అనిపిస్తుంది. మనకి చూస్తుంటే నోరు ఊరుతుంది. ఆవకాయ చూస్తుంటే మనకి నోరు ఊరాల. అది పచ్చడి విధానం. కారం షాప్లో కొన్న కారం కంటే మనం ఇంట్లో మిరపకాయలతో పట్టించుకున్న కారం అయితే ఈ పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది. ఒరిజినల్ కారం కాబట్టి. అందువలన స్వచ్ఛమైన కారాన్నే వాడాలి ఈ మామిడికాయ పచ్చడికి. కారం వేసిన తర్వాతకి ఆ మామిడికాయల ముక్కలన్నిటికీ ఆ కారం కలిసేలా కింది నుంచి పై వరకు అన్ని ముక్కలుకి కారం అతికేలా నిదానముగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాతకి ఆ ముక్కలన్నిటికీ కారం పట్టిందో లేదో చూసుకొని ఒక్కొక్కటిగా ఇట్లా కింది నుంచి మీది వరకు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆ ముక్కలన్నిటికీ ఆ కారం అనేది తగలాలి. అందుకోసం మనం జాగ్రత్తగా ఆ కారం అంతా ముక్కలకు అద్దేలా కలుపుకుంటూ ఉండాలి. అలా ఆ కారం అంతా ముక్కలకి అంటేలా చూసుకోవాలి. ఆ తర్వాతకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత పడితే అంత వేసుకోకూడదు. ఎందుకంటే తక్కువైనా మనం తర్వాతకి కలుపుకోవచ్చు పచ్చళ్ళు, కానీ ఎక్కువైతే మనం కలపలేం కదా. అందుకే ఉప్పు మనం చూసి తగినంతగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి మనం ఈ కారంని అయితే ఎలా ముక్కలన్నిటికీ కలిసేలా కలిపామో ఈ ఉప్పును కూడా అదే విధంగా అలా ఆ కాయలన్నిటికీ ఆ ఉప్పు కూడా పట్టేలా నిదానముగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుతూనే ఈ ఉప్పు, ఈ కారం, ఈ మసాలాలన్నిటివి ఆ ముక్కకి యాడై ఒక చక్కని రుచి వస్తుంది. ఈ మసాలాలు ఉప్పు, కారం, మసాలాలన్నీ కలిపిన తర్వాతకి ఈ ముక్కలలో ఆయిల్ పోసుకోవాలి. ఏ ఆయిల్ పడితే ఆయిల్ పోయకూడదండి. పల్లి ఆయిల్ అయితే మామిడికాయ పచ్చడికి చాలా రుచికరమైన సువాసన వస్తుంది. కలుపుకుంటుంటేనే ఆ రుచి వేరండి. ఆ మామిడికాయ ముక్కలలో ఆయిల్ పోసిన తర్వాతకి మనం ఇందాక ఏదైతే ఉందో ఎలా ఆ ముక్కలన్నిటికీ కారం మసాలాల పేస్ట్ ఎలా కలిసేలా మనం కలుపుకున్నామో ఈ ఆయిల్ కూడా అదే విధంగా ఆ ముక్కలన్నిటికీ అతికేలా మనం నిదానంగా కింది నుంచి ఆ మసాలాలన్నిటికీ ఆ ఆయిల్ అంటేలా మనం నిదానంగా కలుపుకోవాలి. ఒకవేళ ఆయిల్ తక్కువైతే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదండి. అలా మొత్తం ఆ మసాలాలు అన్నిటికీ కలిసేలా మనం చూసుకుంటూ ఆయిల్ తగినంత పోసుకుంటూ ఈ పచ్చడికి ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. అంతే, ఇది పెద్ద కష్టమేమి కాదు. మనం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర, వెల్లిపాయలు మనం తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపు వేసుకున్న ఆరిన తర్వాతకి ఈ మామిడికాయ పచ్చడిలో ఈ జీలకర్ర, ఎల్లిపాయలు కలిపిన దాన్ని ఈ మామిడికాయ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఆ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం మామిడికాయ పచ్చడికి వెల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత రుచికరంగా ఉంటుంది పచ్చడి. అందువలన మనం తాలింపు వేసిన ఏదైతే ఈ జీలకర్ర, ఎల్లిపాయలు ఉందో ఈ మామిడికాయ పచ్చడి లాస్ట్లో అవి 2 యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ పచ్చడికి మొత్తం ఈ మిక్స్ అయ్యేలా మంచిగా నిదానముగా మనం ఆ మామిడికాయ పచ్చడి అన్నిటికీ ఈ జీలకర్ర, వెల్లిపాయలు మొత్తం యాడ్ అయ్యేలా మనం నిదానముగా కలుపుకుంటూ ఉండాలి. అబ్బా, అలా కలుపుతున్న ముక్కల్ని చూస్తుంటే ఇట్లే నోరూరుతుందండి. అసలు ఎంత అద్భుతంగా, ఎంత రుచికరంగా ఉంటుందో ఈ ఆవకాయ పచ్చడి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో. అంతే అండి, మీరు చూస్తున్న ఎంత ఫేమస్ ఆవకాయ పచ్చడి రెడీ అండి. చూసారా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో మనం. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఈ ఆవకాయ పచ్చడి వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. అంత ఇంత కాదండి, చాలా రకంగా, చాలా విధాలుగా మీకు ఉపయోగపడుతుంది. అలా తయారైన ఆవకాయ పచ్చడిని ఒక ప్లాస్టిక్ బకెట్ లాంటిలో కానీ, లేదంటే కొంతమంది జాడీలు ఉంటాయి, ఎందుకంటే జాడీలు ఉండేయండి, ఆ
ఆ జాడీలో ఉన్నోళ్ళు ఆ జాడీలో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా ప్లాస్టిక్ ఐటెంలో పెట్టుకుంటే పచ్చడి అనేది ఖరాబ్ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆవకాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాదు. ఇలా జాడీలు ఇవి అందుబాటులో లేని వాళ్ళు ఒక కవర్ ప్యాకింగ్లో ఆ ఆవకాయ పచ్చడిని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అలా పెట్టుకున్నా కూడా మీకు చాలా రోజు వరకు ఈ పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, టిఫిన్ ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ కొంచెం కాస్త నెయ్యి తగిలించుకొని తింటే ఆ రుచే వేరండి. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.